ముందు చెయ్యొదలరా. మళ్ళీ మీ తల్లిగారు చూస్తే నాకు తిట్లు పడతాయి. నువ్వు నిజం చెప్పేదాకా వదలను. ఏంట్రా పెళ్ళాం చేయి పట్టుకున్నట్టు పట్టుకుని నిలదీస్తున్నావు? ఇలాగే నా చెయ్యి జీవితకాలం పట్టుకునే ధైర్యం నీకుందారా? చేరా మాట్లాడవే. పట్టుకుని వదలకుండా ఉంటావా? నా చెల్లిని చంపుకోనా? తులసిని తల్లి లేని పిల్లని చేయనా? ఇంత కూడా ధైర్యం లేనివాడివి అసలెందుకురా నీకు మా వివరాలు, మా ఆరాలు, ఈ చేయి పట్టుకోడాలు? ధైర్యం లేని వాళ్ళకి ప్రేమించే అర్హత లేదు. దేనికైనా కలిసి రావాలి. ఇలా అయితే జీవితంలో రాదు. నిజం చెప్పవే, అతే ఎక్కడికి వెళ్ళింది? నేను నిజం చెప్పడం కాదు, నువ్వు నన్నెందుకు ఇలా నిలదీస్తున్నావో అసలు నీ డౌట్ ఏంటో అది చెప్పరా. నీకేమన్నా సంబంధం చూడడానికి వెళ్ళిందేమో అని. అదేం కాదు గాని వెళ్ళరా. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళు. అయినా మా తిప్పలు మేం పడతాం, మా బతుకులు మేం బతుకుతాం. నీకెందుకురా? పోరా పో. కలవడం ఎందుకు, మాట్లాడడం ఎందుకు, గొడవలెందుకు, కలతలెందుకు, కన్నీళ్లు మిగిల్చడం ఎందుకు? పోరా. తులసి అది కాదే. ఏంటి దుర్గమ్మ, ఎందుకలా ఉన్నావు? ఏంటి దుర్గా? స్వామీజీ ఫోన్ చేశారు. స్వామీజీనా? ఏ స్వామీజీ? తులసి జాతకంలో గండం ఉందని చెప్పిన స్వామీజీ. ఆయన ఊరొదిలి వెళ్ళిపోయాడుగా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశాడు? ఈ ఊరొచ్చారంట. ఈ ఊరొచ్చాడా? ఎందుకు? బెదిరించడం అయితే బెదిరించాను. ప్రియాకు అడ్రస్ తెలిసి వెతుక్కుంటూ వెళ్ళిందంట. అది తెలిసి ఆయన తప్పించుకుని వచ్చాడంట. గుళ్ళో తులసి మాటలు విన్నాడంట. అందుకే నాకు ఫోన్ చేశాడు. నేను చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాను. కొంప తీసి ఆయన ఎవరికి ఎదురుపడ్డా కొంప కొల్లేరైపోతుందే. అది జరగకముందే నేనొక పని చేసేయాలనే నిర్ణయానికి వచ్చాను పిన్ని. ఏంట దుర్గమ్మ? శూన్యమాసం వెళ్ళగానే ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి చేసేయాలి. అవసరమైతే పెట్టుడు ముహూర్తమైన పెట్టించి పెళ్లి చేసేస్తాను. కుజదోష నివారణ కాలేదు, ఈవిడేమో ముహూర్తాలంటోంది. ఎలా ఎలా అయినా ఈ లోపే కుజదోష నివారణ పూజలు జరిపించేయాలి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావే. 3 ముళ్ళు పడితే ఏది తెలిసినా ఏమీ కాదు. నా ఆలోచన కూడా అదే పిన్ని. వాళ్ళకి ఆ స్వామీజీ అడ్రస్ తెలిసింది, తెలిసి వదలరు. అతని కోసం వెతుకుతూనే ఉంటారు. ఊరు మారమని చెప్తే అతను పాపం అనే ఆలోచనలో పడ్డాడు. ప్రతిసారి మన మాట వినాలని లేదు. బలవంతం చేస్తే ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఆపాను, మించొస్తే ఆలోచిద్దాం. ఆడుతూ పాడుతూ వంకాయ కోస్తే అలుపు సలుపేమున్నది,
లేత లేత వంకాయలతో కూరొండేస్తాను. అరే ఏంటి సంబయ్య ఈ పనులన్నీ? లే నేను తరుగుతాను కదా. అమ్మేమైనా ఫోన్ చేసిందా? చేయలేదమ్మా. నన్ను కూడా తీసుకువెళ్ళి ఉండుంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కదా. నేను తీసుకెళ్తే ఏదో గొడవ అవుతుందని చెప్పాగా వద్దని వెళ్ళింది. 2 తగిలించి పోలీసులకు అప్పచెప్పేదాన్ని. అప్పచెబితే విడిపించడానికి వెనకాల దుర్గమ్మ లేదా? ఏదో విధంగా నిజం చెప్పించాలని పొలం కాగితాలు పట్టుకెళ్ళింది ప్రియా. తప్పకుండా స్వామీజీని తీసుకొస్తుందిలే. అదంత తేలిక కాదని నాకు అనిపిస్తోంది. తీసుకొచ్చినా చెప్పించినా అది నిజమని మావయ్య నమ్మొద్దు. ముందు చెప్పింది ఆయన కదా, జరిగిందంతా వివరంగా చెప్తే ఎందుకు నమ్మడు? అప్పుడు చెప్పించిన దుర్గమ్మే కదా ఇప్పుడు అంది. చెప్పనిస్తుందా? రివర్స్ లో వచ్చి మనం డబ్బులిచ్చి చెప్పిస్తున్నామని ప్లేట్ ఫిరాయించినా ఫిరాయిస్తుంది. పైగా పొలం కాగితాలతో వెళ్ళింది కదా. మరి బావకు నిజమేలా తెలిసేది? యాక్సిడెంటల్ గా తెలియాలి గాని ఇలా ప్రయత్నాలు చేయడం బలవంతంగా నమ్మకం కలిగించినట్టు అనిపిస్తోంది. ఎంతైనా బావ ప్రియని నమ్ముతాడమ్మా. దాని మీద బావకున్న అభిప్రాయం ప్రియ నమ్మిస్తుంది. సరే కానీ నమ్మితే మంచిదేగా. మన కోరిక నెరవేరుతుంది, అమ్మ ఆరోగ్యము కుదుట పడుతుంది. ఎప్పటికప్పుడు ఆ కుజదోషం పూజ వాయిదా పడుతుంది. అవతలేమో ముహూర్తం ముంచుకొచ్చేస్తుంది. దుర్గమ్మ ఇలా వదిలితే అలా ముహూర్తాలు పెట్టించేస్తుంది. ఇదిగో అర్జెంటుగా పూజ జరిగేటట్టు చూడండి. పెళ్ళయ్యాక కూడా దోష నివారణ పూజ చేయొచ్చు కదా. సత్యనారాయణ కథలు మాట్లాడద్దు. ఆలస్యం చేస్తే ఆదిత్యకి ప్రమాదం. ముందు గుడికెళ్దాం పదండి. మేము గుడికే వెళదాం అనుకుంటున్నాం, ఇంతలో నువ్వు అన్నావు. అవును చిన్నత్తయ్య, అందుకే తయారవుతున్నాను. పైగా అత్తయ్య కూడా ఇంట్లో లేదు. త్వరగా వెళ్ళి వచ్చేయాలి అనుకున్నాం. తర్వాత చేయొచ్చులే అంటావెందుకు? ఊరికే అన్నాను. అయినా ఇప్పటికిప్పుడంటే పూజారి ఏర్పాట్లు అవి చేయొద్దా? అంతా రెడీ, నేను ఫోన్ చేసి చెప్పాను కూడా. ఓ అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి వెళ్దాం. 2 నిమిషాలు. ఇలాగే నా చెయ్యి జీవితకాలం పట్టుకునే ధైర్యం నీకుందారా? ధైర్యం లేని వాళ్ళకి ప్రేమించే అర్హత లేదు. నేను ఎలా చెప్పినా ఎంత నచ్చ చెప్పినా అమ్మ నాన్న తులసితో పెళ్లి ఒప్పుకోరు. తులసి ఏమో చాలా కాన్ఫిడెంట్గా ఉంది. తను చెప్పేది నిజమేమో అనిపిస్తోంది. నాన్నేమో అసలు కన్విన్స్ కావట్లేదు. కనీసం అటువైపు ఆలోచించట్లేదు. ముందు వెంకటలక్ష్మితో పెళ్ళాపితే కాస్త టైం దొరుకుతుంది. ఈలోపు ఏదన్నా మార్పు జరగచ్చు. కానీ పెళ్ళాపడం ఎలా? అవును, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని డైరెక్ట్గా వెంకటలక్ష్మితోనే చెప్పేస్తాను. అది కాస్త స్టెప్ వెనకేస్తుంది కదా. అందరూ కన్ఫ్యూజన్లో పడతారు. అంత ఇష్టం లేనప్పుడు ఎలా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడతారు. ఎస్, బెస్ట్ ఐడియా. వెంకటలక్ష్మి, ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా వెళ్ళని,
దాన్ని కలిసి నేను అనుకున్నది యాజ్ ఇట్ ఈస్గా చెప్పేయాలి. అప్పుడు గాని కథ మరోలా మారదు. గొడవలు సద్దుమణిగేలోపు తులసి జాతకాల సంగతి తేల్చేస్తుంది. క్వాలిటీ సెటిల్ ఉంటుంది. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? నా ఏర్పాట్లు నేను ఎప్పుడో పూర్తి చేసుకునే కూర్చుని ఉన్నాను. పూజ మొదలు పెట్టేస్తున్నాను. మీరే అసంపూర్తిగా పూజ మధ్యలో ఏదో అవాంతరం జరగడం, వెళ్ళిపోవడం. ఈసారి అలా జరగదులేండి. ఈ మాట మీరు అనందెప్పుడు, పూర్తి చేసింది ఎప్పుడు? ఈసారి ఖచ్చితంగా పూర్తి చేసే వెళ్తాం. నమ్మకమేనా? నమ్మకమేనండి. ఇలాగే ఆటంకం జరుగుతుంటే మీ దోషం తొలగటం ఏమో గాని కుజుడి కోపం వచ్చి మీ మీద ఆగ్రహం చూపెట్టేలా ఉన్నాడు. ఇలాగే ఆటంకం జరుగుతూ ఉంటే మీ దోషం తొలగడం ఏమో గాని కుజుడి కోపం వచ్చి నీ మీద ప్రభావం చూపించేలా ఉన్నాడు. సగంలో ఆగితే మీకు డబ్బు ఖర్చు, నాకు టైం వేస్టు. ఈసారి ఏ విధంగా అయినా పూజ పూర్తి చేసి ఆశీర్వాదం తీసుకునే వెళ్తాం పంతులు గారు. నేను కోరుకునేది అదే. మీకు దోష నివారణ జరగాలి, నాకు చేసిన ఫలితం దక్కాలి. కుజుడు తృప్తి చెందాలి. మీకు జయం కలిగితే నాకు లాభం జరుగుతుందని, విప్రుడికి నిత్య సంతోషం కలుగుతుందని. ముందు మీరు పూజ మొదలు పెట్టండి. మీదే ఆలస్యం. కూర్చోమ్మా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. థ్యాంక్ గాడ్. గుడికొచ్చారా? మంచి ప్లేస్కే వచ్చారా? గుళ్ళో చెప్పడమే బెటర్. దేవుడికి తెలియదంటూ ఏమీ ఉండదు. లక్ష్మి నమ్ముతుంది. గుళ్ళో ఎవరు అబద్ధాలు ఆడరు కదా. భగవంతుడా, నా కోరిక నెరవేర్చు. ఓం భూర్భువఃస్సువః తత్సవితుర్వరేణ్యం. కొంచెం త్వరగా చేయించండి. శాస్త్రం, మంత్రం, పద్ధతి ఉంటుంది. త్వరగా జరిపించమంటే ఎలా? అయ్యో, మీరు కానివ్వండి. గ్యారంటీగా పూజ చేయిస్తామని మళ్ళీ కంగారు పడుతున్నారు ఎందుకు? మా ఇబ్బందులు మావండి. తప్పు జరిగితే ఇబ్బంది పడేది మీరే. మీరు కానివ్వండి పూజారి గారు. వామ్మో, ఆదిత్యస్తున్నాడు. ఇదంతా చూశాడంటే కొంప మునిగిపోతుంది. దుర్గమ్మతో చెప్పాడనుకో, మన పని పట్టేస్తుంది, దీన్ని ఉతికి ఆరేస్తుంది. బావొచ్చాడు. ఎలా? నువ్వు కానివ్వు. కంగారు పడి లేవకు. మేము ఏదో ఒకటి చెప్తాం, చేస్తాం. వాడికి ఎందుకు ఏంటి అనేది తెలియకూడదు. పూజారి గారు, మీరు వివరాలేం చెప్పొద్దు. ఏంటమ్మా మళ్ళీ ఆటంకమా? ఏం లేదు, మీరు కానివ్వండి.
ఏంటమ్మమ్మా లక్ష్మి పేరున పూజ చేస్తున్నారు? చంద్రాం ప్రభాసాం మీకు మంచి జరగాలనే చేస్తున్నాం ఆదిత్య. మీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు రావద్దని, పెళ్లి తర్వాత మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని చేస్తున్నాను. గుడికొచ్చావా? గుళ్ళోకొచ్చి గుడికొచ్చావా అంటారేంటి? నేను లక్ష్మి కోసమే వచ్చాను. లక్ష్మి కోసమా? చూసావా, తను పూజ చేస్తుంటే భగవంతుడు రప్పించాడు. నేను పూజకి రాలేదు, తనతో మాట్లాడదామని వచ్చాను. అలాగా, పూజ పూర్తవగానే మాట్లాడొచ్చు. లక్ష్మి, ఒకసారి ట్రావా నీతో మాట్లాడి వెళ్తాను. పూజ పూర్తవని బావా? అవునాదిత్య, మీకోసమేగా పూజ. మాట కూడా మా కోసమే. మాట్లాడితే మీ కోరిక మార్చుకుని పూజ చేయించరు. నువ్వురా, మాట్లాడడం అయ్యాక వచ్చి నీ పూజ కంటిన్యూ చేయదు గాని. అమ్మా, చిత్తం భగవంతుడి మీద పెట్టండి, మాటల తర్వాత. మధ్యలో ఆపితే అరిష్టం ఆదిత్య. మాట్లాడకపోతే దానికే నష్టం. నువ్వురా రా లక్ష్మి, రా. నానమ్మ, మీ నాన్నమ్మ ఇక్కడే ఉంటుందిలే, రా. పూజకే ఆటంకం వీళ్ళ కర్మ. పూజ పూర్తి చేయించలేకపోవడం నా కర్మ. ఆదిత్య ఆగాదిత్య. ఎక్కడికి రా, దాన్ని అలా లాగుతున్నావు? వస్తుంది, మీరెవరు కంగారు పడకండి. తనతో పర్సనల్ గా మాట్లాడాలి, మీరెవరు రావద్దు. ఓకే, రా లక్ష్మి, రా. ఇది ఎక్కడ కర్మరా దేవుడా. రా. ఏంటి బావా పూజలోంచి ఇలా లాక్కొస్తున్నావు? నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని. పూజ సగంలో లాక్కొచ్చి చెప్పాల్సినంత ముఖ్యమైన విషయం ఏముంటుంది? అయినా వెతుకుంటూ నువ్వెందుకొచ్చావు? నేనే ఇంటికొచ్చేదాన్ని కదా, ఇంట్లో చెప్పొచ్చు కదా బావా. అర్జెంటుగా చెప్పాల్సిన విషయం కాబట్టే తీసుకొచ్చా. కోరికలు తీరాలని పూజలు పునస్కారాలు చేసేదాకా దేవుడి మీద నిందలు పడద్దనే పిలుచుకొచ్చుంటాడు. ఏంటి బావా? చెప్పబోయే విషయం మన జీవితాలకు సంబంధించింది. రేపు అనేదాన్ని ఆలోచించకుండా ఏ పని చేయొద్దంటారు. అందుకే చెప్పాలని వచ్చాను. ఏం చెప్పబోతున్నావు బావా? నాకెందుకో భయంగా ఉంది. భవిష్యత్ అంతా భయంలో బాధలో బతకొద్దనే ముందే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటావనే ఆశతో నీతో నా మనసులో ఉన్న మాట చెప్పడానికి వచ్చాను. నీ మనసులో మాట ఏంటి బావా? మళ్ళీ నీ మనసు ఏమైనా మార్చుకున్నావా? ఆ తులసినే చేసుకోవాలి అనుకుంటున్నావా? అది మళ్ళీ నీ మనసు మార్చిందా? అయినా ఎలా చేసుకుంటావు? ప్రియా అత్తయ్యకి ప్రమాదం కదా, మావయ్య చేసుకునివ్వడు కదా. అమ్మ పోతే పోయిందని అదనుకున్నట్టు అత్తయ్య పోతే పోయిందని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు బావా కాని వాటి గురించి మనసులో మాట అంటూ ప్రయత్నాలు? చూడు వెంకటలక్ష్మి, ఇది జోక్ కాదు, తేలిక తీసి పారేసే విషయం కాదు. చాలా సీరియస్గా చెప్తున్నా, జాగ్రత్తగా విను. పైగా ఇది టెంపుల్, అబద్ధాలాడే చోటు కూడా కాదు. విషయం ఏంటి బావా? వెంకటలక్ష్మి, నువ్వు నన్ను ఎంత ఇష్టపడ్డా నాకు నువ్వంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకుని మనం ఎలా సంతోషంగా ఉండగలం? నువ్వు జీవితాంతం బాధపడాలి, నేను ఇష్టం లేకుండా చేసుకున్నందుకు ఏడుస్తూ బతకాలి. మనల్ని చూసి పెద్దవాళ్ళు బాధపడుతూ బతకాలి. వెంకటలక్ష్మి, ఇదంతా అవసరమా? అందుకే నీకు అసలు విషయం చెప్తున్నా. అలా నేను తులసినే ప్రేమిస్తున్నానని, తననే చేసుకుంటానని మాత్రం అనుకోవద్దు. నేను తులసిని కూడా చేసుకోను. మనసుకు నచ్చిన వాళ్ళని తర్వాత చేసుకుంటాను.